దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమంతటిలో దేవుని కృప సంపూర్ణముగా మీరు అనుభవించినట్లు దేవాది దేవుడు మీకు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ఒక నిమిషము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 8వ వాక్యము. 2 కొరింథీ 12:9 వాక్యాన్ని ధ్యానిద్దాము. అత్యధిక భారము వలన కృంగిపోతిమి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు భారముల గురించి, కృంగిపోయిన పరిస్థితులను గురించి మరి తన సేవకుడైన పౌలు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా బాధలో, భారము కలిగి కృంగిపోయి ఉంటున్నావా? అయితే క్రీస్తు శక్తి నీ మీద నిలిచి ఉండు నిమిత్తము అని ప్రభు తెలియచేస్తూ మరి 12:9 నా కృప నీకు చాలును అని దేవాది దేవుడు తన యొక్క వాగ్దానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పెనూయేలు దగ్గరలో విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగ పడినప్పుడు అన్ని వైపుల నుండి ఆపదలు అతన్ని చుట్టుముట్టేలా చేశాడంట. ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకునేలా అతన్ని చేయాలనే దీన్ని జరిగించాడు దేవుడు. ఆపదలు దారిలోనే యాకోబు విశ్వాసములోనూ దేవుని గూర్చిన జ్ఞానములోనూ మరి దేవునికి దగ్గరయ్యే విధంగా ఉంటూ ఉన్నాడు. విజయవంతమైన క్రొత్త జీవితాన్ని సంపాదించే శక్తిని మరి యాకోబు తనకున్న శ్రమలను బట్టి పొందగలిగాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుడు దావీదును బలవంతం చేస్తూ తన యొక్క మహిమను, విశ్వాస్యతను అపారంగా దేవుడు శక్తిని అనుగ్రహించి విశ్వాసములో, పరిశుద్ధతలోను మరి ఆ యొక్క దివ్య స్తోత్రాలలో దేవుడు క్రమశిక్షణలో దావీదును నడిపించాడండి. ఎందుకు అంటే ఇశ్రాయేలుకు రాజయ్యే గొప్ప అర్హత, ఆధిక్యత పొందాలి అంటే ఇదంతా అత్యవసరం. మన జీవితంలో కూడా దేవుడు మరి అనుమతిస్తున్న కొన్ని శ్రమలు, కొన్ని మన స్వయంకృత అపరాధముల ద్వారా చేసుకున్న పరిస్థితులు కూడా మనల్ని ఒక బలమైన విశ్వాసములో యోధుడిగా మనల్ని బలపరిచి దేవుని మహిమ ఎదుట ఒక యోగ్యమైన పాత్రగా ఉండాలని ప్రభు అనుమతిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే పౌలు ఇలాగ రాస్తాడు. పౌలు తను అస్తమానము ఎదుర్కొంటున్న ఆ విపరీతమైన పరిస్థితులను, శ్రమలను బట్టి అతని ద్వారా సంఘానికి ఇలాగూ రాస్తాడు. నా కృప నీకు చాలును అనే ఒక దివ్యమైన, బలమైన వాగ్దానాన్ని బోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే మనకు సంభవించే ప్రతి సమస్యలు తప్ప మరేవి దేవుణ్ణి ఇంతగా తెలుసుకునేలాగా మన జీవితంలో అనుభవించవు. ఇంతగా ఆయనను నమ్మకం ఉంచేలా, ఆయన నుండి ఇంత కృపను పొందగలిగేలా చేయగలిగేవి కావు. అందుకే మనకు సంభవించే ప్రతి శ్రమలు, వైపరీత్యాలు మనకు తప్పనిసరిగా ప్రభు యొద్దకు నడిపిస్తాయి. ఆటంకాలు, బాధలు మన విశ్వాసము వైపు దేవునికి విసిరే ఒక సవాలుగా మన జీవితంలో ఉంటాయి. మన యొక్క విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని పరిపూర్ణతలోనికి వెళ్ళే విధంగా మనల్ని మనం మలుచుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు, ఓర్పు అవసరం కావచ్చు, కానీ ఎట్టకేలకు ఆ యొక్క శ్రమల నుంచి ఆ అడ్డుబండలను ప్రభు తొలగిస్తాడు. మనం ఎదుర్కొంటున్న
అగ్ని శ్రమలలో మనకు జరిగిన నష్టాన్ని రెండింతల దీవెనలు ఇవ్వడానికి ప్రభు నిత్యము కనిపెడుతూ తన సన్నిధిని తోడుగా నీడగా మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యాన్ని ప్రభు ఈ దినమంతటిలో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను మా జీవితంలో వెల్లడిపరిచే వ్యక్తపరిచే దేవుడు, ఈ యొక్క పునరుద్ధాన దినమందు తండ్రి ఈ యొక్క ఆయా గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ అవసరతలో ఉంటూ ఉన్నారు, ఎవరెవరు ఏ బలహీనతలో ఉంటున్నారో, ఆర్థిక సమస్యలైనను ఆరోగ్య సమస్యలైనను తండ్రి తన హృదయాలలో ఎటువంటి బలహీనతలున్నా నీవు సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు కదా ప్రభువా. అధిక భారము కలిగి ఒకవేళ కృంగి ఉన్నారేమో, నీ శక్తిని వారి మీద ప్రభు మీరు ప్రసరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అది పౌలు తెలియచేస్తాడు, ప్రభువా ఇదిగో నా కృప నీకు చాలును అని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానముతో నేను ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నానో అప్పుడే నేను బలవంతుడనని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఎవరైతే ఏ ఏ బలహీనతలో ఉంటున్నారు, ఏ ఏ శ్రమలో ఉంటున్నారు, నీ కృప వారికి చాలును అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నీ కృప చేత మీరు ఆవరించమని, నీ కృప చేత మీరు బలపరచమని, ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని ఈ పునరుద్ధాన దినమందు నీ చేతులకు అప్పగించుకుంటూ ఆయా నీ పరిపూర్ణతలోనికి వారిని నడిపించినట్లు నీ కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా దీవించి వారి జీవితంలో నీ చిత్తము నీ ఉద్దేశము జరిగించమని హృదయపూర్వకంగా బిడలను నీ చేతులకు అప్పగించుకుంటూ మనసారా నిన్ను మహిమపరుస్తూ బిడలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ సమస్త మహిమ సమస్త ఘనత నీకు మాత్రము తెలియచేస్తూ నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ నీ నామంలో ఆశీర్వదిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు, మీ కుటుంబాలకు, మీరు చేస్తున్న పనులకు కలిగిన సమస్తమునకు తోడుగా నీడగా నిలిచి ప్రభు తన నిత్య మహిమలోనికి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.